తూర్పుగోదావరి జిల్లా గాడాల గ్రామంలో రెండు వర్గాలకు చెందిన యువకుల మధ్య ఘర్షణ నెలకొంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు విచారణ జరిపారు. బాధితుల ఫిర్యాదుతో ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. గ్రామంలో ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. గాడాల గ్రామం వద్ద చిన్నపాటి ఘర్షణ ఒకటి జరిగింది. దీనికి సంబంధించి పోలీసు వారికి మనకు సమాచారం రావడం జరిగింది. సుమారు 10:30 గంటల సమయంలో మధురగూడికి సంబంధించిన ఒక దళిత వ్యక్తిని కొంతమంది గాడాలకి సంబంధించిన యువకులు కొట్టారని చెప్పి ఘర్షణలో మనకి సమాచారం రావడం జరిగింది. ఇమీడియట్ గా సమాచారం వచ్చిన వెంటనే పోలీసు వారు సంఘటనా స్థలానికి రష్ అవ్వడం జరిగింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా. అలానే ఆ బాధిత యువకుడిని వెంటనే మనం హాస్పిటల్ కి తరలించాము ట్రీట్మెంట్ నిమిత్తము. అలానే ఈ చర్యలకు ఎవరైతే పాల్పడ్డట్టు మనకి సమాచారం ఉందో అనుమానితులందరినీ కూడా వెంటనే మనం అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ సంఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నాము. డిఎస్పీ స్థాయి అధికారిని మన ఎస్పీ గారు విచారణాధికారిగా నియమించారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో మనం విచారణ చేపట్టాము. అలానే దీని మీద కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. ఎస్సీ/ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ కింద. అలానే ఎక్స్టార్షన్, అటెంప్ట్ టు మర్డర్ కూడా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఈ సెక్షన్ల కింద. అనుమానితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం విచారిస్తున్నాం, అదుపులోకి తీసుకున్నాము. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కూడా పోలీస్ శాఖ నుంచి కఠినమైన చర్యలు తీసుకుంటాము. అలానే దీనికి సంబంధించి సోషల్ మీడియాలో అవాస్తవాలు గానీ అసత్యాలు గానీ ఎవరైనా ప్రచారం చేసి వర్గాల మధ్య వైషమ్యాలు కలగజేసేలాగా కనుక ప్రవర్తిస్తున్నట్టయితే వాళ్ళ మీద కూడా కఠినమైన చర్యలు తీసుకుంటాము. ఈ ఘటనకు బాధ్యులైనటువంటి వారు ఎంతటి వారైనా కానీ ఎవరినైనా కానీ విడిచిపెట్టము. పోలీస్ శాఖ నుంచి కఠినమైన చర్యలు ఉంటాయని తెలియజేస్తున్నాం.